వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మీ అందరి కోసం ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. వీడియోలోకి ఇది చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరి దాకా చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సంఘం, హలో కమ్యూనిటీ. ఇది కేవలం ప్రారంభోత్సవం మాత్రమే కాదు, ఇది ఒక మలుపు. అనేక ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి, పోతూ ఉన్నప్పటికీ మార్కెట్కు నిజంగా కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేవి కొన్ని మాత్రమే ఉంటాయి. చాలా వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మార్కెట్లో నిలబడేటివి ఒక రూపురేఖ తీసుకొచ్చేది కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే పేరు మీద కేంద్రీకృతమై ఉంది, అదే వి బూస్ట్. ఎందుకంటే అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒకటి వచ్చేది మాత్రం కొన్ని రూపురేఖలు, మనసుల రూపురేఖల్ని, జీవితాన్ని మార్చే ప్రాజెక్ట్ ఉంటాయి. ఆ ప్రాజెక్టులో వి బూస్ట్ ఒకటి. ఫ్రెండ్, వి బూస్ట్ ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కేవలం ఉత్తుత్తి ప్రచారం కూడా కాదు. అంతేకాదు, ఎందుకంటే ఏదో ఒకటి సృష్టించబడుతుంది, అది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, కానీ సంపూర్ణంగా నిశ్చయమైనది. ఈరోజు కూడా కొంతమంది అడుగుతున్నారు, అది నిజంగా అంత పెద్దది కాబోతుందా? బిట్కాయిన్ ప్రారంభంలో కూడా ఇదే ప్రశ్న అడగబడింది. మరి ఆ కథ ఎలా ముగిసిందో, అంటే బిట్కాయిన్ ఎలా అభివృద్ధి అయిందో, ఎలా డెవలప్మెంట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. తేడా ఏమిటి? ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావండి. మనకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి మనకు ఈ కాయిన్ను, ఈ బూస్ట్ ప్రోగ్రామ్ను అందిపుచ్చుకోండి. అవకాశం అనేది మళ్ళీ రాదు కాబట్టి వచ్చినప్పుడే దీన్ని అందిపుచ్చుకోండి. ఫ్రెండ్, వి బూస్ట్ కేవలం ఒక ఫీచర్ కాదు, అది ఒక ఊపు, మారగల వేగం. ప్రజలు విలువను ఎలా గ్రహిస్తారు, సంఘం ఎలా ఎదుగుతుంది, తక్కువ సమయంలో అవకాశాలు ఎలా సృష్టించుకోవాలి, వీటన్నింటి మీద పనిచేయడం జరుగుతుంది. అలాగే మరియు ముఖ్యంగా ఈ వేగం ఎవరి సన్నద్ధం కోసం వేచి ఉండదు. ఇది వేచి ఉండదు. నువ్వు తయారైనవా లేదా, నీతో కాయిన్స్ ఉన్నవే లేవా, నీతో నువ్వు మెయిల్ ఐడి తయారు చేసుకున్నావా లేదా అనేది మాత్రం వేచి చూడదు. స్టార్ట్ అయిందంటే పరుగుల మీదనే ఉంటుంది. ఫ్రెండ్, అందుకనే ఆలస్యం చేయకండి. అతి తొందరలో మనకు బూస్ట్ రానికి అవకాశం ఉంది. ఫ్రెండ్, మీకు ఇంకా 2 ఎంపికలు ఉన్నాయి. అంటే మనకు ఎవరైతే బూస్ట్లోకి రాలేదో వాళ్ళ కోసం ఒక 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి, దూరం నుండి నిలబడి చూడడం. ఎందుకంటే ఇది ఉంటుందా, పడిపోతుందా, కింద పడుతుందా, మీద పడుతుందా అని ఆ డౌట్, ఆలోచన ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు దూరం నుండి నిలబడి చూడడం, లేదా జనం రాకముందే మీరు దగ్గరికి రావడం. అంటే దీంట్లో జెనింగ్స్ యాక్టివేషన్ కాకముందే మీరు కూడా ముందులో రావడం. ఇదే 2 ఆప్షన్. ఒకటి దూరంగా నిలబడి చూడడం, ఒకటి జనం రాకముందే ముందు వరుసలో మనం ఉండడం. ఎందుకంటే ఒకసారి సిస్టమ్ పూర్తిగా యాక్టివేట్ అయిన తర్వాత శ్రద్ధ నాటకీయంగా పెరుగుతుంది, వాల్యూమ్ వేగంగా మారవచ్చు. కథ సందేహం నుండి నేను ఇంతకుముందే ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అనే దానిగా మారుతుంది. నేను ఇంతకుముందే మళ్ళీ సార్ చెప్తే నేను ఎందుకు వినలేదు అనే బాధపడే రోజులు వస్తాయి. అందుకని మీరు ముందులో ఉండండి. ఓకేనా ఫ్రెండ్? మిత్రమా, ఒక విషయం గుర్తుంచుకో, మార్కెట్ అత్యంత తెలివైన వారికి ప్రతిఫలం ఇవ్వదు. తెలివి ఉన్న వాళ్ళకి, అంటే తెలివి ఉండి నీ ఇంట్లో నీవు కూర్చుంటే ప్రతిఫలం రావు కదా. సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్న వారికి ఇది ప్రతిఫలాన్ని ఇస్తుంది. టైం వచ్చినప్పుడు ముందు వరుసలో ఉండి మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందు వరుసలో ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రతిఫలాలు వస్తాయి, లాభాలు వస్తాయి. చాలామంది రుజువు కోసం ఎదురు చూస్తుంటారు. చాలామంది నీవు సక్సెస్ అయినవా, నువ్వు నాకు ఇంతగానో చెప్తున్నావు కాబట్టి నీవు సక్సెస్ అయినవా, నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అనే రుజువు కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆ రుజువు దొరికేసరికి చెల్లించాల్సిన మూల్యం చెల్లిస్తారు. అంటే పుణ్యకాలం కాస్త కలిసిపోతుంది. ఆ రుజువు అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు అనుకో, వాళ్ళు సక్సెస్ అయిన నాటికి నీకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అప్పటికే చెల్లించబడి ఉంటుంది. అది చెల్లించాల్సిన మూల్యం చాలాసార్లు అప్పటికే చెల్లించబడి ఉంటుంది.
చాలామంది భద్రత కోసం ఎదురు చూస్తుంటారు. అంటే దీంట్లో ఏమైనా సెక్యూరిటీ ఉందా అని ఎదురు చూస్తుంటారు. కానీ అంత సురక్షితంగా ఉందనిపించేసరికి అతిపెద్ద అవకాశం చేజారిపోతుంది. దీంట్లో అది ఇది బాగుంది, సురక్షితంగా ఉంది, భద్రత ఉంది అని నీకు అన్ని విషయాలు తెలిసే నాటికి అవకాశం కాస్త నీ చేజారిపోతుంది ఫ్రెండ్. అందుకనే ఇక్కడ ఆలోచించిన ఆశాభంగం అంటుంటారు. అందుకని ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని, ఈ వీడియో మీకు ఎవరైతే పంపినో వాళ్ళని తెలుసుకొని, దీనికి వివరాలన్నీ తెలుసుకొని మీరు తొందరలో వీపుష్టికి వచ్చే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, గుంపును అనుసరించడం ముఖ్యం కాదు. అందరికీ స్పష్టం అవ్వక ముందే సరైన దిశను గుర్తించడమే ముఖ్యం. మనం గుంపులో గోవిందగా కానీ గుంపును అనుసరించడం ముఖ్యం కాదు. అందరికన్నా ముందే, అందరికీ స్పష్టం అవ్వకముందు, అంటే అందరికీ తెలియకముందే ముందే సరైన దిశను, అంటే సరైన మార్గాన్ని, సరైన దిశను గుర్తించడమే ముఖ్యం. మీరు ప్రపంచంలో మొదటివారు కానవసరం లేదు, కానీ మెజారిటీ కంటే ముందు ఉండడమే ముఖ్యం. అంటే మీ ఐడియా ముందు వరుసలో ఫస్ట్ ఒక కంపెనీలో ముందు ఉండడానికి కాదు, కానీ అందరికన్నా ముందు ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రాంతంలో తమకు తెలియని ప్రజలు ఏమీ దాచుకోరు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తమకు తెలియకుండా ఏ విషయాన్ని ఎవరు దాచుకోరు. కాబట్టి మీరు ముంగట వచ్చే అందరికన్నా మెజారిటీ ప్రజల కన్నా ముందు మీరు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. వారు నిశ్చయత కోసం చాలా కాలం వేచి ఉండడం వల్లే వెనకబడిపోయారు. ఎవరైతే ఈ వెయిటింగ్ ధోరణి ఉంటుందో చూడండి, దానికోసం చూసుకుంటూ ఉండే వాళ్ళు చాలామంది వెనకబడిపోతుంటారు. ఫ్రెండ్స్, వీబూస్ట్ యాక్టివేషన్ సమయం దగ్గరికి సమీపిస్తుంది. మరియు ఇలాంటి క్షణాలు ఈ మొత్తం జీవిత చక్రంలో ఒక్కసారే వస్తాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. మీ జీవిత చక్రంలో ఇది ఒక్కసారి వస్తాయి. రేపా వచ్చే వారమా లేదా ఎప్పుడైనా కావచ్చు, అందరూ దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు వాస్తవానికి కొద్దిమంది మాత్రమే చర్యలు తీసుకుంటారు. అంటే ఈరోజు ఇప్పటికిప్పుడు ఇన్న మరుక్షణమే దీని గురించి కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు, కొద్దిమంది మాత్రమే యాక్టివేషన్ గురించి ఆలోచిస్తారు, దీని గురించి చర్యలు తీసుకుంటారు. ఫ్రెండ్, అందులో ఆ కొద్దిమందిలో మీరు కూడా ఉండాలనేది నా ఉద్దేశం, నా ఆలోచన. ఓకే ఫ్రెండ్. కాబట్టి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, అంటే మీకు మీరే ప్రశ్నించుకోండి. మీరు ఈ ఉద్యమంలో భాగమవుతారా, లేదా అంతా ముందుకు సాగిపోయినప్పుడు మీరు ప్రేక్షకుని ఇలా చూస్తూ నిలబడతారా, అంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఎందుకంటే ఈ ఊపు నిజంగా విజృంభించినప్పుడు. కాబట్టి 2 కథలు మాత్రమే మీకు మిగిలి ఉన్నాయి. సరైన సమయంలో ప్రారంభించిన వారు మరియు అయ్యో నేను కూడా అలా చేసి ఉంటే బాగుండునే అనుకునే వాళ్ళు ఉంటారు. సరైన టైంలో ప్రారంభించే వాళ్ళు ఒక రకం ఉంటారు. కొంతమంది ఏంటంటే వెనకబడి వాళ్ళు, అయ్యో ఆ రోజు మల్లేష్ సార్ చెప్పినప్పుడు, ఆ మల్లేష్ సార్ వీడియో చూసినప్పుడు నేను కూడా పోయి చేసినట్టే బాగుండే అని ఆ విధంగా ఆలోచిస్తుంటారు. ఉంటే బాగుండని చెప్పుకుంటారు మందికి. ఇదంతా అయిపోయినాక చెప్పుకుంటారు, అది ఫస్ట్ అవకాశం నాకే వచ్చింది, నేనే చూసిన వీడియో, కానీ నేను చేయలే, పలానాడు పక్కలోడు చేసిన అంటారు. ఇది వాగ్దానం కాదు, ఇదొక అవకాశం. అవకాశాలు మన కోసం వేచి ఉండవని, అవకాశాలు మళ్ళీ రావు, అవకాశాలు వేచి ఉండవు. వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందు వరుసలా మీరు ఉండేటట్టు ప్రయత్నం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, వీబూస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎనీ మూమెంట్ రావచ్చు. అందరూ దయచేసి సిద్ధంగా ఉండండి. అందరూ దీనికి కావాల్సిన కాయిన్స్ అవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. అలాగే ఈ వీడియో విన్న మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఎవరైతే వింటుండారో మీకు ఎవరైతే వీడియో పంపినారో వాళ్ళకు మీరు ఫోన్ చేసి వీబూస్ట్లకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.